వెల్కమ్ టు అవర్ ఛానల్. జలజ మహాతో మాట్లాడడం ఫోన్లో మొత్తం మధు వినేస్తుంది. మధుని చూసి జలజ షాక్ అయిపోతుంది. నువ్వెప్పుడు వచ్చావు మధు అని అడుగుతూ ఉంటే, నువ్వు ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అని అంటుంది. మొత్తం విన్నాను అని చెప్తుంటే, ఏంటక్క నువ్వు ఇంకా మాట్లాడేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే, అది కాదు మధు అని చెప్పి జలజ అనేలోపే మధు జలజ చెంప ఒక్కసారిగా పగలగొడుతుంది. ఇది నా జీవితం నువ్వు నాశనం చేసినందుకు అని మళ్ళీ ఇంకొక చెంప కూడా కొడుతుంది. ఏం చేస్తున్నావు మధు అని చెప్పి జలజ అడుగుతుంటుంది. అప్పుడు మధు చెప్తుంది, ఇది నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని నువ్వు చూస్తున్నావు కదా, అందుకు నువ్వు ఇంకొకసారి మహాలక్ష్మి గారితో ఇలాగ మాట్లాడమంటే నేను అస్సలు ఊరుకోనక్క అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను మీ ఆయనతో చెప్తానుండు, నువ్వు ఏం చేస్తున్నావో చెప్తానుండు, సూర్యతో కూడా చెప్తానుండు అని అనేలోపే, చెప్పు నువ్వు ఏం చెప్తావో చెప్పు, నేను కూడా చెప్తాను, నువ్వు ఇంకా మహాలక్ష్మి గారితో ఫోన్లో మాట్లాడుతున్నావు, టచ్లో ఉన్నావు, ఇలాంటి ప్లాన్లు వేస్తున్నావు అని నేను చెప్తాను అని అంటుంది. ఇంతలో సూర్య వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా వస్తారు. ఏంటి మధు ఏమైంది, ఇద్దరు గొడవ పడుతున్నారేంటి అని అడుగుతుంటాడు. జలజ నన్ను కొట్టింది అని చెప్పేలోపే మధు అంటుంది, అదే బావగారు వంట ఏం చేయాలా అని అడుగుతున్నాను, వంట నేను చేస్తానంటే కాదు నేనే చేస్తానని జలజక్క అంటుంది అని చెప్తుంది. నువ్వు చేస్తే సూర్య తినడు అని చెప్తుంది. ఇంకా సూర్య వాళ్ళ అన్నయ్య అంటాడు, ఎందుకు తినడు, నువ్వు చెయ్యమ్మా వాడు తింటాడు, సూర్య నువ్వు మధు చేస్తే తినవా అని అడుగుతుంటాడు. ఎవరినో ఒకరిని చేయమని అన్నయ్య, నాకు ఆకలిస్తుంది అని సూర్య అంటుంటాడు. నువ్వు చెయ్యమ్మా మధు అని మధు చెప్పడంతో, చూసావాక నా ట్రీట్మెంట్ ఇక మీదటి నుంచి ఇలాగే ఉంటుంది, నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావో ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నా చెల్లెల జీవితానికి కానీ ఏమన్నా అయ్యిందో ఇక నిన్ను ఇలా కొట్టడం కాదు, నీ పీక పిసికి చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. పదమంట చేద్దాం అని చెప్పి జలజను తీసుకువెళ్తుంది. ఇక చాలా కోపంగా ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి ఇంట్లో అర్చన, గిరి, జన నలుగురు కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతుంటారు. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో, సీత లేని ఇల్లు చాలా బాగుంది, హాయిగా ఉంది అని అర్చన అంటుంది. సీత లేకపోతే ఇల్లు బోసిపోయినట్టుంది, చక్కగా తిరుగుతూ ఉంటుంది అని చలపతి చెప్తుంటాడు. అది గోల, కాకి గోల అని అంటుంది. కాకి గోల కాదది కోయిలకును కాకికును తేడా తెలియదు నీకు అని చలపతి కోప్పడుతుంటాడు. ఇక ఇంతలో రామ్ వస్తాడు. రామ్ డల్లుగా ఉంటాడు. రామ్ మొహం చూసి మహాలక్ష్మి, అర్చన అడుగుతుంటారు, ఏంటి రామ్ అలా ఉన్నావేంటి అని అడుగుతుంటారు. మాట్లాడుకుంటా మౌనంగా ఉంటాడు రామ్. రాత్రి సరిగా నిద్రపోలేదా అని అడుగుతుంటారు. సీత లేకుండా రామ్ ఎలా నిద్రపోతాడు, ఎలా హాయిగా ఉంటాడు, సీత లేదు కదా అందుకే బెంగ పెట్టుకున్నాడేమో అని రేవతి అంటుంది. అదేమీ లేదు, నైట్ వర్క్ ఎక్కువ ఉంది, అది చేస్తూ కూర్చున్నా, అందుకే నిద్ర తక్కువైంది అని కవర్ చేస్తుంటాడు. నువ్వు కవర్ చేయకు రామ్ నాకు తెలుసు, సీత లేకుండా నువ్వు ఉండలేవని నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది రేవతి. లేనిపోనివన్నీ నువ్వు చెప్పకు అని మహా కోప్పడుతుంటుంది. ఏంటి రామ్ నిజం చెప్పు, మీ పిన్నికి భయపడకుండా నువ్వు సీత పైన బెంగ పెట్టుకున్నావు కదూ, పోనీ సీత వాళ్ళ ఊరు వెళ్ళి ఒకసారి సీతను కలిసిరా అని రేవతి చెప్తుంటుంది. నువ్వు లేనిపోని ఐడియాలన్నీ ఇవ్వకు. ఏంటి రామ్ ఈ నెల రోజులు సీతని కలవకూడదు అని చెప్తూ ఉంటుంది. ఇంకా రామ్ అలానే అని చెప్తూ ఉంటాడు. ఇంతలో మైక్లో ఒక పాట వినిపిస్తుంది. ఎటు వెళ్ళిపోయింది మనసు అని వినిపిస్తూ ఉంటుంది. అబ్బా ఎవరు ఇలాగా అడుక్కు తినేవారిలాగా ఇలా పాడుతున్నారు అని మహాజన అరుస్తూ ఉంటారు. అది ఎవరో పాడుతున్నారు అని రేవతి, చలపతి చెప్తూ ఉంటారు. శాంపని పిలిచి అడుగుతుంటారు. ఎక్కడి నుంచి ఈ సౌండ్ అని, పక్కింటి నుంచి అని చెప్తుంటారు. అందరూ వెళ్ళి చూస్తూ ఉంటారు ఎవరు ఆ పాట పాడేది అని. పక్కింట్లో సీత మైక్ పెట్టుకొని పాట పాడుతూ ముగ్గులు వేస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ సీత ఉండడం చూసి షాక్ అయిపోతారు. సీత ఎక్కడుందేంటి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సీత చేతులు ఖాళీ లేవు, పక్కింటికి వెళ్ళు అని అనడంతో, వచ్చింది అడుక్కు తినేవాళ్ళు కాదు అని మహా అనటుండటంతో
ఓ అత్త మీరా, ఏంటి ఇలా వచ్చారు అని అంటుండటంతో నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను ఇక్కడే ఉంటున్నాను, మీ ఇంట్లో ఉంటుందన్నారు ఆషాఢమయ్యేదాకా, కాబట్టి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాను అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. నువ్వు మీ ఊరు వెళ్ళలేదా, ఎక్కడెందుకున్నావు అని మహా కోప్పడుతూ ఉంటుంది. ఏమైందత్తా, నేను ఇక్కడుంటే నీకేమైనా నష్టమా అని అనడంతో లేదు, నువ్వు ఇలా కలవకూడదు రామ్ని, ఆషాఢంలో ఇద్దరూ కలవకూడదని చెప్పాను కదా అని అడుగుతుంటుంది మహా. మీకు ఆచారాలు పట్టింపులు ఏమీ లేవా అని జనా కోప్పడుతుంటాడు. అసలు పెద్దవాళ్ళు ఇది ఎందుకు పెట్టారో తెలుసా అని మహా అడుగుతూ ఉంటుంది. ఎప్పుడో పూర్వకాలం పెట్టారు, ఇప్పుడు కూడా అలాగ పట్టించుకుంటే ఎలా అత్త అని చెప్తూ ఉంటుంది. అత్తా కోడళ్ళు కలవకూడదు కానీ భార్యాభర్తలు కలవచ్చు అని చెప్తూ ఉంటుంది సీత. రోజు నా మామని నేను చూసుకోవాలి కదా అని అంటుంది. ఏంటి రామ్, ఏంది మాట్లాడవేమి అని రామ్ని నువ్వు తీసుకెళ్ళి సీతని వాళ్ళ పుట్టింట్లో దింపేసిరా అని మహా చెప్తుంటుంది. ఏంటి సీత ఇది, ఇక్కడ ఎందుకున్నావు అని రామ్ అడుగుతుంటాడు. ఇంతలో నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా ఉండడం మంచిది కాదని జనా మహా చెప్తూ ఉంటారు, కావాలనే చెప్తూ ఉంటారు. రామ్ నువ్వేం మాట్లాడవేమిటి అని రామ్ని అంటుంటారు. క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని రామ్ చెప్తుంటాడు. నీ బాధ అదే అయితే నాతో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు అని విజల్ వేసి పిలుస్తుంది. లోపల నుంచి శివకృష్ణ, లలిత కూడా వస్తారు. వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు అర్థమైందా, నాతో పాటు మా అమ్మా నాన్న కూడా ఉన్నారు అని చెప్పడంతో మా సీత ఎప్పుడూ పుట్టింటికి మెట్టినింటికి చెడ్డ పేరు తీసుకురాదు అని శివకృష్ణ చెప్తుంటారు. ఇప్పుడు అర్థమైందా, నేను వీళ్ళతో ఉన్నాను, తప్పేంటి అని అనడంతో మీ ఫ్యామిలీయే ఇంత, మీరింతే అని చెప్పి మహాజన అందరూ కోప్పడుతుంటారు. మీ ఇంట్లో ఉంటే ప్రాబ్లం, ఇక్కడ ఉంటే మీకేమిటి ప్రాబ్లం అని చెప్పి శివకృష్ణ అడుగుతుంటాడు. ఇక్కడే ఉంటాం మేము అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా మహాలక్ష్మికి సీత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, నీ ఏడుపు నువ్వు ఏడు అని. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతుండగా సీత మహాని పిలుస్తుంది. విజిల్ వేసి ఓ అత్త అని పిలుస్తూ, ఏంటే అత్త అత్త అని ఎప్పుడు చూసినా ఈ కాకి గోల, చుట్టుపక్కల వారికి నువ్వు నా కోడలవని తెలియదు కదా అని చెప్పి కోప్పడుతుంటుంది. చెప్పిస్తానత్త, ఈ ఆషాఢమయ్యే లోపల నీ చేత నా కోడలు సీత అని చెప్పిస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఛాలెంజా, ఒకవేళ అలా చెప్పించలేకపోతే కనుక నువ్వు శాశ్వతంగా రామ్ని ఈ ఇంటిని వదిలేస్తావా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా నీ పుట్టింటికి అని అడుగుతూ ఉంటుంది మహా. ఇక సీత సరే అని ఒప్పుకుంటుంది ఛాలెంజ్కి. సరే అత్త, ఒప్పుకుంటున్నాను, అది నీతో నా కోడలు సీత అని అనిపించేలా చేస్తాను. అప్పుడు మా అక్కతో పోటీ పెట్టావు, నేను గెలవలా, ఇప్పుడు కూడా నేనే గెలుస్తాను, మీకు ఈ సీత అంటే ఏదో నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. తర్వాత టీచర్ సీతకి ఫోన్ చేస్తుంది. ఏంటి సీత అదరగొట్టేసావు, ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ కూడా చింపేసి అని చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ టీచర్, మీరంతా చూసారా అని అనడంతో చూశాను, బాల్కనీ నుంచి వద్దామంటే మళ్ళీ మహాలక్ష్మి కుళ్ళుకొని ఏడుస్తుందేమో, మనిద్దరం కలిసి ప్లాన్ చేశామేమో అని, అందుకే నేను రాలేదు సీత, అదర కొట్టేశావు అని మెచ్చుకుంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ మహాలక్ష్మి వింటూ ఉంటుంది. రామ్ సీతతో మాట్లాడటానికి వస్తూ ఉంటాడు. సీత అంటుంది, సరే టీచర్ ఉంటాను, మామ వస్తున్నారు నాతో మాట్లాడడానికి అని అనడంతో ఆ మాటలు మహాలక్ష్మి వింటుంది. రామ్ నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి రామ్ కోసం వస్తూ ఉంటుంది. ఇక్కడ రామ్ సీతతో మాట్లాడుతూ ఉంటాడు. సీత అదర కొట్టేశావు సీత, నీకు ఇలాంటి ప్లాన్ ఇచ్చినందుకు చాలా గ్రేట్, ఇలాంటి ప్లాన్ వేసావంటే నీకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది సీత అని అడుగుతుంటాడు. మనసుంటే మార్గం ఉంటుంది మామ, నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను, రాత్రి అసలు నిద్రే పట్టలేదు, ఆకలి కూడా వేయలేదు అని సీత చెప్తూ ఉంటుంది. అవును సీత, నాకు కూడా నిద్ర పట్టలేదు, నువ్వు నా రవ్వలడ్డివి అని పొగిడేస్తూ ఉంటాడు. నువ్వు నా సున్నుండివి అని సీత కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఒక ముద్దివచ్చుగా అని రామ్ అడుగుతూ ఉంటాడు.
ఇక రామ్ సీతకు ముద్దు పెట్టబోతుండగా మహాలక్ష్మి వచ్చి రామ్ అని గట్టిగా పిలుస్తుంది. ఇక ఇద్దరు కాకులు తోలినట్టుగా తోలుతూ ఉంటారు. ఇక్కడేం చేస్తున్నావు రామ్, పద అని చెప్పి రామ్ని లాక్కొని వెళ్ళిపోతుంటుంది. సీత ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. ఇక రామ్కి లలిత శివకృష్ణకు ఇద్దరు కూడా మీ అత్తకి చుక్కలు చూపించావు సీత అని మాట్లాడుతూ ఉంటారు. ఇక సీత ఏం చేయబోతుందో చూద్దాం.